ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింటది. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అగారో ఆటమ్ బాడీ మసాజర్. లైక్ ఈ రోజుల్లో మనం చేసే వర్క్ అవని, మనము చేసే ప్రతి పని ల్యాప్టాప్స్ అండ్ ఫోన్స్ చుట్టూ తిరుగుతుంది. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, యూట్యూబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, బ్యాంకింగ్ జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ల్యాప్టాప్ ఫోన్ యూజ్ చేయకుండా ఎవరు వర్క్ చేస్తున్నారు చెప్పండి. సో వీటి వల్ల మనకి తెలియకుండా ఒక రకమైన పెయిన్స్ అన్నవి మన బాడీలోని చాలా కామన్ గా అయిపోతున్నాయి. బ్యాక్ పెయిన్ అవని, హ్యాండ్స్ పెయిన్ అవని, ఫింగర్స్ నొప్పి అవని, కాళ్ళు నొప్పి అవని, ఇలా మజిల్స్ నొప్పి అవని చాలా చాలా కామన్ గా అవుతున్నాయి అనమాట. సో నేను ఈరోజు మీకు ఒక సూపర్ సొల్యూషన్ తీసుకొచ్చాను, అది కూడా అండర్ బడ్జెట్. ఫస్ట్ దీంట్లో అన్నిటికన్నా సూపర్ అనిపించింది ఏంటి అంటే దీని ప్రైస్ ఇది జస్ట్ మనకి 700 to 800 రూపీస్ లోపు అనమాట. దీని ప్రైస్ చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. అంత బాగుంది, ఇంత మంచి మసాజ్ అంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉండాల్సి. అమెజాన్లోని ఆల్మోస్ట్ 17,000 రివ్యూస్ ఉన్నాయి, మీరు తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అగారో ఆటమ్ బాడీ మసాజర్కి 4 డిఫరెంట్ పార్ట్స్తో పాటు వస్తుందండి. సో మీ బాడీ పార్ట్కి తగ్గట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని నాబ్ ఏదైతే ఉంటుందో అది తిప్పుతూ ఉంటే మరి ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. ఇది మెయిన్ బాడీ అనమాట. దీని తర్వాత ఈ 4 ఎక్స్టెన్షన్స్ ఏవంటే చాలా హెల్ప్ అవుతాయి. ఇది వచ్చేసి మెష్ నెట్ లాంటిది. ఇది మన హెయిర్ని అది లాక్కుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది 4 నాబ్స్ ఏవైతే ఉందో ఇది మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి వీటన్నిటికీ చాలా బాగుంటుంది. మెయిన్లీ కాలికి ఇవన్నిటికీ. ఇదైతే నడునొప్పి అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వస్తుంది నా ఫేవరెట్ ప్లెయిన్ హెడ్ అనమాట. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇది చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట అది యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ దీన్ని అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. ఆ మిషన్ ఏదైతే ఉందో దానికి జస్ట్ ఇది నొక్కేసి పెట్టేయడమే అనమాట. అది చాలా చాలా ఈజీగా తిరగడం అన్న స్టార్ట్ అవుతుంది. అది వైబ్రేట్ కూడా అవుతుంది, తిరుగుతూ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా హెడ్స్ అనేవి తీసి పెట్టుకోవచ్చు. ఈ మెష్ నెట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా పెట్టి జస్ట్ టర్న్ చేయాలి. అక్కడ మనకి ఓపెన్ క్లోజ్ అండ్ రాస్ ఉంటుంది, చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఈ మెష్ నెట్ ఏదైతే ఉందో ఇది మనకి హెయిర్ లాక్కుండా ఉండడానికి అండ్ మీ ఎవరైనా యూస్ చేస్తుంటే కూడా ఇవ్వడానికి బాగుంటుంది. ఆ నెట్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉండడం వల్ల మనకి ఎలాంటి ఇరిటేషన్ మన స్కిన్ మీద రాదనమాట. వెరీ వెరీ ఈజీ టు యూజ్, ఈజీగా అసెంబుల్ చేయొచ్చు. ఇమీడియట్గా మనకి పెయిన్ రిలీఫ్ అన్న స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎప్పుడైనా ఎక్కువ ఆడేసి వచ్చి కాలు నొప్పి అంటున్నారంటే అండ్ వీళ్ళు గ్రోయింగ్ పెయిన్స్ కూడా ఉంటాయి, వాటికి ఇది ఒక్క 1 minute పాటు మీరు దీన్ని చేశారంటే వాళ్ళు చాలా చాలా రిలాక్స్ అవుతారు అండ్ హ్యాపీగా పడుకుంటారన్నమాట. ఇది పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఇవ్వడానికి మనం పిల్లలకి ఇష్టపడము. అండ్ మనం కూడా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఇది ఒక 5 నిమిషాలు చేస్తారంటే మొత్తం బాడీకి వాళ్ళే హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ పాదాలు ఈ ఎండాకాలంలో పాదాలు మంటలు ఉంటాయి చూడండి, చాలా మంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. దాని ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ నిలబడి ఉంటే బ్లడ్ మొత్తం కిందకి దిగిపోద్ది. అప్పుడు ఆ పాదాల మంటలు అన్నది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇది చేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ సూపర్గా అయ్యి పాదాల మంటలు అన్నవి చాలా వరకు తగ్గిపోతాయి. నాకైతే ఈ హెడ్ దాన్నింటికన్నా నాకు పాదాలకి చేయడం ఇష్టం. అండ్ రోజంతా ఫోన్ స్క్రోల్ చేసి మన చేతులు నొప్పి అయిపోతాయి కదా. చేతులు నొప్పి అయినప్పుడు దీన్ని ఒక్క 5 నిమిషాలు మీరు మీ హ్యాండ్స్ మీరు చేసుకుని అంటే మీ నొప్పి అన్నది చాలా వరకు తగ్గిపోద్ది. ఇంతకుముందు నేను అంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేసేదాన్ని, బట్ ఇది వచ్చిన తర్వాత అవి యూస్ చేయడం మానేశాను. మెయిన్లీ ఫింగర్స్ అనేవి చాలా హాయిగా అనిపిస్తుంది. ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళ థంబ్ ఎంత నొప్పేస్తుంది అన్నది. గ్యారంటీగా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. చేతులు లాగేయడం, మెడ పట్టేయడం ఇవన్నిటికి కూడా ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. వెరీ లైట్ వెయిట్ అనమాట. అంత ఎక్కువ బరువు కూడా కాదు, అంత ఎక్కువ తేలిక కూడా కాదు, పర్ఫెక్ట్ వెయిట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా స్పీడ్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అండ్ వాల్యూ ఫర్ మనీ అనమాట. బట్ రియల్లీ వాల్యూ. ఇది చేతులు చేసుకోవచ్చు, కాలు చేసుకోవచ్చు, పాదాలు చేసుకోవచ్చు, బ్యాక్ చేసుకోవచ్చు, నడుము చేసుకోవచ్చు, అండ్ మెడకి చేయొచ్చు. అండ్ మీకు ఎక్కడ నొప్పి అనిపిస్తే అక్కడ చేసుకోవచ్చు అండి. అండ్ మస్ట్ హ్యావ్ ఓల్డర్లీ పీపుల్ ఉన్నారంటే మాత్రం ఇంకా ఇష్టపడతారు వీటిని. నాకు ఈ వేళ్ళు నొప్పి అన్నది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఇవన్నీ ఉండడం వల్ల కూడా నొప్పులు అన్నవి చాలా కామన్ అయిపోయి
సో దీన్ని ఒకదాన్ని ఇంట్లో ఉంచుకోవడం అన్నది మస్ట్ హ్యావ్ అనమాట. సో చూసారు కదా ఫుల్ రివ్యూ, మస్ట్ హ్యావ్ ఇన్ ఎవ్రీ హోమ్ అనమాట. మస్త్ 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 ఉందనమాట. బ్లడ్ సర్క్యులేషన్ సూపర్ గా ఇంప్రూవ్ చేసి ఇన్స్టెంట్ గా రిలీఫ్ అన్నది వచ్చేటట్టు చేస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ కొనుక్కోవడం కన్నా ఇలాంటి చిన్న గ్యాడ్జెట్స్ అండ్ హ్యాండీ, అంతేకాకుండా మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా హ్యాపీగా పట్టుకెళ్ళిపోవచ్చు. మరీ అంత బరువు కూడా లేదు. ఇది పట్టుకుని మనకి ఇంకొక నొప్పి వచ్చేస్తుంది, అలా కూడా లేదు. సూపర్ ఉందన్నమాట. ఎంత వెయిట్ ఉండాలో అంతే ఉంది. సో మరీ లైట్ వెయిట్ అయితే మనం చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. బట్ దీని వెయిట్ ఎంత పర్ఫెక్ట్ అంటే మనకి కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తుంటాను ఎవరు యూస్ చేయకూడదు అనేసి. సో ప్రతిదీ అందరూ యూస్ చేయకూడదు. ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అసలు యూస్ చేయండి. ఇది ఎక్కడైనా మీకు దెబ్బలు ఉంటే అక్కడ యూస్ చేయకూడదు అనమాట. లైక్ మీకు కట్ ఏమైనా అయిపోయింది, మీరు పడిపోయారు, మీకు దెబ్బలు తగిలి, అక్కడ కూడా యూస్ చేయకూడదు. లైక్ స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేయకూడదు అనమాట, ఎందుకంటే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. మీల్ తిన్న వెంటనే కూడా యూజ్ చేయకూడదు అనమాట. అంటే పొట్ట దగ్గర నడుము దగ్గర మీరు పెట్టుకుంటున్నట్టయితే ఇది వైబ్రేట్ అవుతుంది కదా. సో మీల్ తిన్న ఒక గంట తర్వాత మీరు దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని వాటర్ లోనే అసలు యూజ్ చేయకూడదు, అంటే తడి తగిలించడం. ఇది ఒక మిషన్ కాబట్టి దీన్ని వాటర్ తగిలించడం, తడి తగిలించడం లాంటివి చేయకూడదు. తర్వాత అలా ప్లగ్ పిన్ తో వదిలేకుండా ప్లగ్ పిన్ తీసి నీట్ గా ఒక డ్రై ప్లేస్ లో దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా సంవత్సరాల పాటు పనిచేస్తుంది. చాలా హ్యాపీగా ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మస్తు ఉంటుంది అనమాట. ఎవరైనా పిల్లలకి యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైనా నొప్పి ఉంది, మీరు యూజ్ చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ఉండి జాగ్రత్తగా యూజ్ చేయించాలి. అలాగే డిసేబుల్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే కూడా పెద్దవాళ్ళు చూస్తుండగా చేయించుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది. కొంచెం డ్రై ప్లేసెస్ లో ఉంచుకొని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాడ్జెట్స్ ఇన్ యువర్ హోమ్ అండ్ సూపర్ ఉంటుంది అనమాట. తప్పకుండా మీరు ట్రై. ఇది లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ అది ఈరోజు ఈ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై.